మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయాన్ని, పార్టీ అభిప్రాయాన్ని, ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని, ప్రభుత్వ అభిప్రాయాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని, ఎమ్మెల్సీ మేము ఇచ్చే ఈ యొక్క మేము అడిగే గౌరవప్రదమైన ఆ పోస్ట్కి కోదండరామ్ గారి పేరు పెట్టడమే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బహుశా వారు ఆమోదంగా రావాలనుకుంటా వస్తుందని ఆశిస్తున్నాం. మేము ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మేము గవర్నర్ గారి తమిళసాయి గారి గవర్నర్ గారిని మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది మేము విలువలతో కూడుకున్న రాజకీయం చేసేదే కాంగ్రెస్ పార్టీ, విలువలు లేని రాజకీయం చేసేదే బీఆర్ఎస్ పార్టీ. విలువలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇక్కడ, విలువలు లేని కేసీఆర్ కుటుంబం ఇక్కడ. ఇది గమనించండి. గవర్నర్ గారు చాలా, తెలంగాణ ప్రజలు చాలా గవర్నర్ గారి యొక్క నిర్ణయం, ఆమె తీసుకునే నిర్ణయం కూడా ఆమె చాలా గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా ఆమె నిర్ణయం ఉండబోతుంది. తెలంగాణ ప్రజలు గవర్నర్ గారిని ఆ నిర్ణయం అధికారికంగా వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజలు ఉద్యమకాలను హర్షిస్తారు అందరూ, ఇలా నో డౌట్. అసలు కేటీఆర్, కేసీఆర్ అండ్ హరీష్ రావు గవర్నర్కి కృతజ్ఞతలు చెప్పాలి. అసలు మేము కోదండరామ్ గారిని మేము చేయలేకపోయినాము, అయినా కాంగ్రెస్ వాళ్ళు చేసిన చాలా గొప్ప వాళ్ళు. మీరు చెప్పకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ గొప్ప చెప్తే మీరు కథమైతే కాబట్టి చెప్పకపోవచ్చు, కానీ మనసులోనైనా కాంగ్రెస్ పార్టీ అభినందించండి అని కేటీఆర్కి, కేసీఆర్కి సలహా ఇస్తుంది. మా ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కోదండరామ్ గారు మూవ్ చేసిన ఎమ్మెల్సీ గురించి, కోదండరామ్ గారి గురించి మీరు మనసులోనే అభినందించండి కాంగ్రెస్ పార్టీని అని చాలా స్పష్టంగా మీడియా ద్వారా